ఆ టైప్ లో చేస్తామని అన్నప్పుడు ఉట్టి ఆ నదిని చూడొద్దు. నదిలో ఆ రివర్ ఫ్రంట్ కట్టే ముందు, థేమ్స్ లో రివర్ ఫ్రంట్ కట్టే ముందు ఆడున్న లోకల్ మేయర్స్, ఆడున్న లోకల్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని వేల సార్లు ప్రజలతో చర్చించారు. ఇది చెప్పరు వీళ్ళకి కావాల్సిందే చెప్తారు కానీ అక్కడున్న మేయర్లు, అక్కడున్న కౌన్సిలర్లు వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ప్రజలతో చర్చించినారు, అబ్జెక్షన్స్ ఇస్తే ప్లాన్ ని మార్చినారు. ఇవన్నీ చెప్పారు కానీ ఓన్లీ రివర్ ఫ్రంట్ గురించే చెప్తారు. సో మేము అడుగుతుంది కూడా అదే, కొంచెం ప్రజలతో చర్చించండి. అసలు ఇదొక మా అనాలిసిస్ ప్రకారం రివర్ ఫ్రంట్ అనేది ప్రజలకి ఏ విధంగా లాభం చేకూర్చదు, ఇంకా ప్రజల తల మీద అప్పునే తెస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఫస్ట్ పొల్యూషన్ అరికట్టండి, అరికట్టినప్పుడు ఫైన్లు విధించండి. ఎవడెవడైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ కంపెనీలు, ఏ గవర్నమెంట్ బాడీలు అయితే పొల్యూషన్ ని చేసినాయో వాటి మీద ఫైన్లు విధించండి, వచ్చిన డబ్బుతో చేయండి. ఇప్పుడే అసలు అంటే మేము అంటున్నది ఏంటంటే ఆ ప్లానింగ్ ప్రాసెస్ లో ప్రజలు ఉండాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటిది బయోడైవర్సిటీ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటది. అంటే ఏంటంటే పర్యావరణానికి సంబంధించి ఒక రిజిస్టర్, అది గ్రామ స్థాయిలో ప్రిపేర్ చేయాలి. బయోడైవర్సిటీ అంటే మన గ్రామంలో ఏమేమి పర్యావరణం ఉందనేది రిజిస్టర్ చేయాలి. సర్పంచ్ ఇంకా మిగతా వాళ్ళు తయారు చేస్తారు. మరి ప్రజల దగ్గర ఆల్రెడీ పర్యావరణానికి సంబంధించి అవగాహన ఉన్నప్పుడు మరి ఆ ప్రజలతో ఎందుకు చర్చించరు? ఇప్పుడు సూర్యాపేటలో ఒక గ్రామం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ పహాడ్ అని ఒకటి ఉంటది. ఆ ఇలాకాల ఏం పర్యావరణం ఉందో అక్కడున్న ప్రజలతో చర్చిస్తే మీకు తెలుస్తుంది. ఆడున్న ప్రజలతో చర్చించరు, అసలు ఆడ వాస్తవ పరిస్థితి ఏందో తెలియదు, కానీ మీరు మీ ఓన్ ప్లాన్ తో వస్తారు. మూసీ సుందరీకరణకు అడ్డు కాదు కానీ ప్రజలతో చర్చించి చేస్తే బాగుంటది అంటారు మీరు? మేము మూసీ సుందరీకరణకి డెఫినెట్ గా అడ్డు. మూసీ ఏదైతే నీళ్లు ఉన్నాయో దాన్ని బాగు చేస్తామంటే వీఆర్ ఫైన్ విత్. మూసీ వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి, మూసీలో ఉన్న పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేయండి, అంతే తప్ప మూసీ సుందరీకరణ చేస్తాము, ఇల్లులను కూల్చేసి ఆడ కాంప్లెక్స్ లు కడతాం. కాంప్లెక్స్ లు సుందరమా? ఆడున్న పేద ప్రజల ఇల్లు సుందరం కాదా? అంటే ఇదొక అటాక్. ఏంది ప్రభుత్వము పేదల మీద చేస్తున్న అటాక్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ మొత్తం హైదరాబాద్ నగరం సాఫ్ ఉండడానికి కారణం ఎవరు? క్లీన్ గా ఉండడానికి కారణం ఎవరు? ఈరోజు మన హైదరాబాద్ లో ఉన్న సఫాయి కర్మచారి ఎవరైతే వేస్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఈ రోజు మన హైదరాబాద్ సాఫ్ ఉంది. వాళ్ళల్లో మాక్సిమం చాలా మంది అక్కడ ఉంటారు మూసీ నది బస్తీలో. ఎవరైతే హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారో వాళ్ళు ఉండే చోట్లని మీరు ఏమంటున్నారు ఈరోజు? ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు, స్లమ్స్ అంటున్నారు. వాళ్ళ ఇల్లులను కూల్చేసి మీరు కాంప్లెక్స్ లో పడితే అది సుందరం. అంటే ఏ సఫాయి కర్మచారిల మీద మీకు ఇంత కోపమా? ఏంది ఇది? అంటే పేదల మీద, కార్మిక వర్గం మీద మీకు ఇంత కోపమా? ఇది మేము అంటున్నమాట.